హాయ్ అండి, నేను శ్రావణి. వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఈరోజు మేము గార్డెన్ చూపిస్తూ కూరగాయలు వేసుకుంటాం. గార్డెన్ టూర్ చేయమన్నారు కదండి. గార్డెన్ చూపిస్తూ మేము కొంచెం హార్వెస్ట్ కూడా చేద్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, ఇది గ్రాఫ్టింగ్ చేసిన మామిడి చెట్టు అండి. నర్సరీ నుంచి తీసుకొచ్చాము. ఫస్ట్ టైం ఒక కాయ నిలబడిందండి. ఇది హార్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు పెద్దదైంది, కోసుకోవచ్చు. దీన్ని కోసుకుంటున్నామండి. మామిడికాయ ఫస్ట్ టైం హార్వెస్ట్ చేస్తున్నామండి. టెర్రస్ పైన మామిడికాయ గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ వచ్చిందండి. పెద్దగానే తెచ్చుకుంటే ఇలా మనం ఇది ఇది కొంచెం త్వరగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. చూడండి, బాగా ముదిరింది, బాగుంది. ఇది చూడండి, టబ్లో వేసామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లాక్ టబ్. ఇది ఈ టబ్బు ఎంత ఉంటుంది మాది? ఇది కొన్నప్పుడు 140 అటు తీసుకున్నా. 160, 150 అటు చెప్పారు. 140కో 150కో ఇచ్చారు. 150కి ఇచ్చారు అనుకుంటా. 150కి ఇచ్చారంట అండి. మామూలుగా 100 రూపీస్ కూడా ఉన్నాయని చూసాను నేను నెట్లో. ఇంత పుచ్చ చెట్టు అదే మొలిసిందండి. ఇది కిచెన్ వేస్ట్ లో ఉండి వాటర్ మిలాన్ ప్లాంట్ అదే మొలిచిందండి. పుచ్చ చెట్టు కిందలేస్తుంది. ఇది కూడా నిలబడుతున్నాయి. అక్కడ చూడండి, కింద కనిపిస్తుంది కదా, అది నిలబడింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చింత గింజలు గుచ్చాను నేను. ఈ చింత చిగురు వస్తుంది. అదిగో 2 మొలకలు వస్తున్నాయండి. దాంట్లో కోసుకోవచ్చు అని చెప్పి అప్పుడప్పుడు కోసుకోవచ్చు అని నేను వేసుకున్నాను. బోన్సాయి చేద్దామని ఉండిచ్చేసామండి. చిగురు వస్తుంది. చేయలేదు, ఇంకా చేయాలి. ఎప్పుడన్నా చిగురు తుంచేస్తే మళ్ళీ చిగురులు వేసుకొని ఎదుగుతుంటుంది. ఇది ఈ టబ్లో ఖాళీగా ఉండడం ఎందుకని అలా పుచ్చ చెట్టు వదిలేసామండి, కాయలు వస్తాయని చెప్పేసి. ఇది 2 అండి. ఇది గ్రాఫ్టింగ్ చేశారు. ఇది చూడు, పెద్దగా వస్తుంది. ఇది ఎంత పెద్దగా వచ్చిందో చూడండి. చూడండి. మేము ఇలా రోస్ అంటే ఒక రోలో ఇలా కొన్ని ప్లాంట్స్ మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ ఇంకొక రో ఇలా ఉంటుందండి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక గ్యాప్ ఇచ్చామండి. మళ్ళీ ఇక్కడ ఒక 2 రోస్ వచ్చి పాట్స్ ఉంటాయి. అంటే మధ్యలో మనం వెళ్ళి వాటరింగ్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి ఇలా గ్యాప్స్ ఇచ్చాము. ఫస్ట్ ఈ రోలో ఏమున్నాయో చూద్దామండి. ఇది పసుపు మొక్కలండి, దుంపలు పెట్టాము. ఇవి మేము అమెజాన్లోనే ఆర్డర్ చేసామండి. ఇక్కడ ఎక్కడ దొరుకుతాయో తెలియదు మాకు లోకల్గా. ఇప్పుడు జూన్ నుంచి బాగా వస్తుందండి పసుపు. ఇది స్వీట్ నెమ్ అండి. ఇది కూడా నేను అమెజాన్లోనే ఒక కాయ చేశాను. ఇక్కడ స్వీట్ లెమన్ అండి. ఇది ఇక్కడ ఉంది ఒకటి. ఒక కాయ నిలబడింది, మళ్ళీ పూత వస్తుంది. ఇదంతా పూత వస్తుంది. దీంట్లో ఏమో జామ. ఇంట్లో నారు పోస్తే ఇంట్లో గింజలు నారు పోసామండి, అది వచ్చింది జామ చెట్టు. దీంట్లో తోటకూర, గోంగూర ఉందండి. గోంగూర ఇంతకుముందు హార్వెస్ట్ చేసాం కదా. తోటకూర విత్తనాలు అవే ఉన్నాయి, దాంట్లోనే వస్తున్నాయి. మట్టి పాటింగ్ మిక్స్ కలిపినప్పుడు అవి ఉండిపోయాయండి. ఇప్పుడు గోంగూర కట్ చేసాం కదా, ఇవి బాగా వస్తున్నాయి అన్నమాట గోంగూర కంటే. తర్వాత ఇక్కడ వచ్చి బర్బాటీలు అంటారంటండి వీటిని. లాంగ్ బీన్స్ అంటారు. ఇవి హార్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు. ముదిరిపోతాయి మళ్ళీ. ఇది వచ్చి గ్రో బ్యాగ్లోనే వేసినామండి. 12x12 3 ఉంటాయి ప్లాంట్స్ ఇందులో. ఇంకా పిందెలు ఉన్నాయండి. ఇదంతా పిందెలు వేసింది బాగా. బ్యాక్గ్రౌండ్లో కొంచెం సౌండ్స్ వస్తుంటాయండి, అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇవి ఉన్నాయి ఈ 3 ప్లాంట్స్కి. ఇక్కడ వచ్చి ఇది అంజీర్ ప్లాంట్ అండి. ఇంతకుముందు హార్వెస్ట్ చేశాం కదా ఈ ప్లాంట్. అమెజాన్లో నేను ఆర్డర్ చేశానండి. చాలా కాయలు వచ్చాయండి. కోసేసాము, మళ్ళీ చిన్నగా ఉన్నాయి. మళ్ళీ తర్వాత వచ్చాయి. ఈ రోలో వచ్చి ఇలా ఉన్నాయండి. అక్కడ వచ్చి అంజీర్ ప్లాంట్, ఈ పక్కనే వచ్చి లాంగ్ బీన్స్, ఇది జామ చెట్టు. ఇక్కడ
ఇంకా ఇది వచ్చి బెండ చెట్లు పెట్టున్నామండి అక్కడ. ఇది వచ్చి స్వీట్ లెమన్. ఈ టబ్లో వచ్చి తోటకూర ఉంది. ఇది పసుపు మొక్కలు. ఇది వచ్చి వంగ చెట్లు అండి. ఇది ఆకుకూర హార్వెస్ట్ చేసేసాం, అయిపోతుంది. ఇది వచ్చి యాపిల్ బేర్ అండి, కొండరేగి పళ్ళు అంటాం మేము. పూత వచ్చిందండి, చెట్టు మొత్తం పూత వచ్చేసింది, ఇంకా కాయలు పైన వస్తాయి. పైన బాగా పూత నిండుగా ఉంది, కాయలు వస్తాయేమో చూద్దాం. వచ్చాయి కదా, ముందు రెండో ఏమో 3 వచ్చాయండి, పెద్ద కాయలు వచ్చాయి. ఇది కూడా గ్రాఫ్టింగ్ ప్లాంటే. దీంట్లో ఉంది. ఇది వచ్చి చెట్టు దీంట్లోనే మలిసిందండి, కిచెన్ వేస్ట్ లో ఇంతకు ముందు చూపించాం కదా. కాయ కోసుకున్నాము, ఇద్దాం ఇంకొక కాయ. మళ్ళీ ఇంకొక కాయ వచ్చేసింది చూడండి. ఇదిగో చాలా పెద్దగా ఉంది, ముందు దానికన్నా ఈ పుచ్చకాయ ఇది పెద్దగా ఉంది. వాటర్ కోసేనా కొన్ని రోజులు వండిద్దాము. వచ్చేసి మారుందా చూడు. ఇక్కడ చూడండి, వచ్చి జామ చెట్టు వేస్తున్నామండి. ఇందులో చాలా ఉన్నాయి. ఇది నర్సరీ నుంచి తీసుకొచ్చిందేనండి. చాలా పెద్దదైందండి ఇది. కొంచెం ఇది గ్రాఫ్టింగ్ హైబ్రిడో తెలీదు, హైబ్రిడ్ అయి ఉంటుందండి. హైబ్రిడ్ జామ చెట్టు. ఇంకొకటి ఉంది తైవాన్ అని చెప్పి ఇచ్చాడండి. పక్కన వచ్చి ఇంకొకటి ఉంది ఆ రోలో, అది తైవాన్ జామ అని చెప్పారంటండి. చాలా ఉన్నాయి పక్కంతా. చెట్టు అంతా కాయలు వచ్చేస్తున్నాయండి ఇప్పుడు. చాలా రోజులైంది, ఇప్పుడు బాగా వస్తుందండి. స్టార్ ఫ్రూట్ అండి, చాలా రోజులైంది. ఇది కూడా నేను అమెజాన్ లో ఆర్డర్ చేశాను. ఎండిపోయినట్టుండింది, ఇప్పుడు బాగా వస్తుంది. ఇది బోన్సాయా లేకపోతే మామూలుదే గ్రాఫ్టింగ్ తెలియదు, కానీ చిన్నగానే ఉందండి. చూద్దాం, పెద్ద అయితే తెలుస్తుంది. అందులోనే గంగవాయిలాకు వచ్చేసిందండి. ఇది వచ్చి మల్బరీ అండి ప్లాంట్. ఈ ప్లాంట్ కూడా కట్ చేసేసామండి, అమెజాన్లో ఆర్డర్ చేశాను. లోకల్లో దొరుకుతాయి కానీ మాకు అప్పుడు ఐడియా లేదనమాట అంతా, అందుకని అమెజాన్లో ఆర్డర్ చేసాము. ఇవి ఆకులు తీసేస్తూ ఉంటే వస్తున్నాయండి ఫ్రూట్స్. మామూలుగా అలా వదిలేసామంటే పైకి వెళ్తూనే ఉంటుంది. మల్బరీ ప్లాంట్ కట్ చేసేసాము ఇక్కడ వరకు. ఆ తర్వాత ఫ్రూట్స్ వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి. ఇక్కడ ఆ ప్లాంట్ ఉంటుంది. ఇది వచ్చి మామిడి. ఇది వచ్చి మందార చెట్టు అండి. ఆరెంజ్ కలర్ పూస్తుందండి ఈ మందార. ఈ ప్లాంట్ బాగా పెద్దదిగా పూస్తుందండి. ఈ పక్కనే ఇది నేను ట్రాన్స్ప్లాంట్ చేసిన బెండ చెట్టు అండి. వేరే దగ్గర ఉంటే తీర్చెక్కు దీంట్లో పెట్టాను. ఇప్పుడు చూడండి ఒకసారి, ఆ రోలో ఆ ప్లాంట్స్ ఉంటాయి, మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఈ రోలో వచ్చి ఈ ప్లాంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది 3rd రో అన్నమాట. ఇది చూడండి, దీంట్లో వచ్చి పచ్చిమిర్చి. ఇది పచ్చిమిర్చి అండి, ఇంతకుముందు అటు సైడ్ ఉన్నది, ఇక్కడ తెచ్చి పెట్టేసాము. కోసాను, గట్టిగానే వచ్చేసినాయి. పొట్టు మిరపకాయలు పచ్చిమిర్చి ఉన్నాయండి, ఇగో కోస్తున్నాను. ఇది 12x12 ఇంచ్ గ్రో బ్యాగ్ అండి. 3 ప్లాంట్స్ ఉన్నాయి ఇందులో. చాలా మిరపకాయలు వస్తున్నాయండి ఇప్పుడు, మిరపకాయలుగా వస్తున్నది. అది కొన్ని కోసుకుంటున్నాను నేను. ఈ ముదిరిపోయినాయి, గట్టిగా ఉన్నాయి. కొంచెము ముదురు మిరపకాయలు కొన్ని కోసుకుంటున్నాను, ఇవన్నీ వదిలేస్తున్నాను, మళ్ళీ కోసుకున్నాము. ఇదంతా పూత వచ్చేసిందండి. ఇంకా ఇది పొడుగు మిరపకాయలు, అది బుడ్డ మిరపకాయలు. 3 ప్లాంట్స్ వచ్చి 2 వెరైటీలు ఉన్నట్టున్నాయండి. 4 చెట్లు ఉన్నాయండి దీంట్లో. 4 3 కదా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఒకటి, 4 ఉన్నాయా? ఒకటి ఉంది, ఆ పక్క ఒకటి ఉంది. ఇది వచ్చి మునగ చెట్టు అండి, ఇప్పుడే వస్తుంది. పురుగు తినేస్తుంది. ఇది గ్రాఫ్టింగ్ అని చెప్పారు మా వాళ్ళ. కాదు, మామూలుదే మొలకాయ. ఇది మామూలు మునగ చెట్టు అయితే ఎక్కువ రోజులు పడద్దు కదా కాయలు రావడానికి. గ్రాఫ్టింగ్ కాదండి, ఇది మొలక, చిన్నది, చిన్న మొక్క. దీనికి ఎక్కువ వచ్చేది ఏంటంటే ఆకులు తినే పురుగులు వస్తాయండి, పచ్చ పురుగులు. పురుగులు ఇక ఇట్లా పురుగు చూడు, లోపల చుట్టేస్తుంది, అట్లా వస్తాయి, తినేస్తాయి, తినేస్తాయండి. రానివ్వండి చెట్టుని. చూసి తీసి పారేయాలి. ప్రతిరోజు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి.
అసలు మనకి మందు ఆర్గానిక్గా ఏదైనా లిక్విడ్ తయారు చేసుకుని కొట్టే ఛాన్స్ కూడా ఇవ్వవు ఇవి. ఇది తింటాం రాత్రి పూట రాత్రి తిని పడేస్తాయండి చిగుర్లు మొత్తం. అందుకని మనము ఏ రోజుకి ఆ రోజు వచ్చి చూసి చూసుకుంటున్నాను దీన్ని. పురుగులు ఏరి పారేస్తూ ఉండాలి. ఇటు తినేస్తాయి ఇగుర్లు తినేసి ఇది కట్టుంటాయి. మొత్తం తినేసి అసలు చెట్టుని ఎదగనివ్వండి ఆ పురుగులు అయితే. అందుకే మనం రోజు గార్డెన్ అంతా చెక్ చేసుకుంటూ ఉండాలి. మార్నింగ్ వచ్చేసి ఉదయాన్నే వచ్చి నేను చెక్ చేసుకుంటానండి. అప్పటికి రోజు ఇలా చూడండి, ఇక్కడ ఇలా తిని పడేస్తాయి, చూడండి ఆకులు రాలిపోతాయి. ఆకులు రాళ్ళు కొట్టేసి తినేసి ఇట్లాగా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తాను మీకు. ఇదిగో ఇలా తినేస్తాయి ఇవి, మొత్తం ఆకులన్నీ తిని పడేస్తాయి. రోజు వచ్చి అప్పటికి తీస్తామండి, నేను తీస్తాను ఉదయాన్నే వచ్చి. సీతాఫలం అండి, సీతాఫలము ఇది కూడా నర్సరీ నుంచి తీసుకొచ్చాం కదా. తర్వాత మాకు బాగా వచ్చేసినాయి, నారు పోస్తే మొలకలు చాలా మందికి ఇచ్చేసామండి. సీతాఫలం ఇది కొనుక్కొచ్చేసాం, దీన్ని కొన్నాము. ఇంకా ఫ్రూటింగ్ అయితే రాలేదండి, బాగా వస్తుంది చెట్టు అయితే బాగా వస్తుంది. గ్రాఫ్టింగ్ ఇది కూడా మామూలుదేమ్మా? గ్రాఫ్టింగ్ అనుకుంటా, ఇది గ్రాఫ్టింగ్ అని చెప్పారు. గ్రాఫ్టింగ్. ఇక్కడ చూడండి, ఇది వచ్చి మరువం అండి. చెట్టు అండి, భలే మంచి వాసన వస్తుందండి. ఇది దేవుడికి కూడా పెట్టుకోవచ్చు. మరువం ఇది బాగా వస్తుందండి ఈ పాట్లో, మంచి వాసన ఉంటుందండి. మేము పాటింగ్ మిక్స్ అంతా ఇంతకు ముందు వీడియోస్ పెట్టినాం కదండి, ఒకసారి చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. మేము పశువుల ఎరువు, మట్టి, ఇంకా కొన్ని పాట్స్కి వచ్చి పశువుల ఎరువు, మట్టి ఓన్లీ అలాగే కలిపాము. కొన్ని పాట్స్లో వచ్చి కొంచెం కోకోపీట్, పశువుల ఎరువు, మట్టి కలుపున్నాము. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా కలిపి పెట్టున్నామండి. చూడండి, తైవాన్ జామ ఇచ్చాడండి, నర్సరీ నుంచే తెచ్చాము. ఇది ఒకటి వచ్చింది. ఇంతకుముందు 3 వచ్చాయి దీనికి కాయలు. లోపల పింక్ కలర్లో ఉంటుంది, పింక్ కలర్లో ఉంటుంది, లోపల పెద్దగా వస్తుంది కాయ. తైవాన్ జామ అండి ఇది. ఇప్పుడు వస్తున్నాయి, పూత వేస్తుంది. ఇది కిందలు ఇంతకుముందు 3 కాయలు కాసిందండి. ఇది నేను పెట్టిన తర్వాత, నేను పెట్టి 8 నెలలు అవుతుంది, సంవత్సరం కూడా కాలేదు, 8 నెలలు అవుతుంది. ఇప్పుడు వస్తుంది కదా ఇది ఈ పాట్లో ట్రాన్స్ప్లాంట్ చేసామండి, రిపోర్టింగ్ చేసాము ఈ మొక్కని. ఇప్పుడు చూపించాను కదా ఇంతకుముందు. ఈ పక్కనే వచ్చి వంగ చెట్లు ఉన్నాయండి, ఇందులో వంగ మొక్కలు. మొక్క ఉందండి దీంట్లో. ఇది ఎండల్లో అంతా గమ్ముగా ఉండింది, ఇప్పుడు పూత వస్తుందండి. అంటే పూత వచ్చేది కానీ రాలిపోయేదండి, ఇప్పుడు పూత నిలబడుతున్నాయి వంగ మొక్కలకి. ఒకటి పెట్టుకుంటేనే బాగుంటుందండి అలాంటి దాంట్లో. 12x12 ఇంచ్ పాట్స్లో ఒక వంగ మొక్క సరిపోతుంది. ఈ రోలో వచ్చి ఈ మొక్కలు ఉన్నాయండి, ఈ లైను, ఆ లైన్ వచ్చి అది. ఇప్పుడు ఈ రోలో చూపించిన మొక్కలన్నీ ఇవ్వండి. ఇప్పుడు ఈ పక్కనే ఇది పుదీనా పాట్స్ పెట్టున్నామండి. వస్తా ఉంటే మళ్ళీ ఇగుర్లు పెట్టి వస్తుందండి. ఇది ఉందండి బొప్పాయ. ఆ పక్క నుండి ఈ టబ్లో వచ్చి బెండకాయ చెట్టు కూడా ఉంది, బొప్పాయి చెట్టు పెట్టామండి. అది సరిపోదు అనుకుంటా, మళ్ళీ మార్చాలి. కొంచెం కోసుకుంటాను. ఇందులోనే పుదీనా ఉందండి, బాగా వస్తుందండి. కోసుకుంటా ఉంటే మనం డబ్బు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఇది ఎప్పుడు ఖాళీగా ఉండదండి. పుదీనా ఉంది, ఈ కొమ్మలు ఇందులో పెట్టాము, మొత్తం అల్లుకుపోయిందండి. కోసుకుంటా ఉంటే మళ్ళీ వస్తాం. ఇది మార్కెట్ నుంచి తీసుకొచ్చిన పుదీనానే కొమ్మలు పెడితే మొత్తం వచ్చేసిందండి. 2 కొమ్మలు పెడితే చూడండి ఎంత వచ్చేసిందో. చూడండి, మేము అప్పటికి రోజు కోసుకుంటామండి, అవసరమైనప్పుడు అంతా కోసేస్తాము. ఇక్కడ చూడండి, మనకి టెర్రస్ పాడవకుండా ఉండాలంటే ఇట్లాగా స్టాండ్స్ పెట్టుకుంటే మంచిదండి. ఇనుప స్టాండ్స్. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను, ఇక్కడ దొరుకుతాయి లేదో నాకు తెలీదు. మాకు లోకల్గా రేట్ ఎక్కువ చెప్తున్నారండి, ఎక్కువ రేట్ చెప్తున్నారంట. ఇంకా మేము వేరే స్టాండ్స్ కూడా పెట్టున్నామండి, పర్లేదు, చూపిస్తాను అవి కూడా. కానీ అవి గాలి కొట్టినప్పుడు కొంచెం వీక్గా ఉంటాయి అన్నమాట, పాట్స్ పడిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఐరన్ స్టాండ్స్ అయితే పడవండి, స్ట్రాంగ్గా ఉంటాయి. మనకి కొంచెం రేట్ ఎక్కువైనా టెర్రస్ పాడవకుండా ఉండాలంటే ఇలాంటివి సెలెక్ట్ చేసుకోండి. కింద చెత్త చెదారం ఏం నిలబడకుండా చాలా బాగుంటాయండి. చిమ్ముకోవాలన్నా కూడా ఇలాంటి స్టాండ్స్ మనకి చాలా మంచిదండి. ఈ రోలో వచ్చి
పక్కనే ఈ పుదీనా ఈ టబ్స్ ఉంటాయండి. ఇది వచ్చి బొప్పాయి చెట్టు. ఇది వచ్చి కొండ మిరపకాయ. అందులోనే మేము బెండ మొక్కలు వేస్తున్నామండి. ఆ టబ్లోనే ఇది కూడా బాగా చాలా బాగా వస్తాయి బెండకాయలు. అయితే చాలాసార్లు హార్వెస్ట్ చేసాం కదా. ఇది వచ్చి మిర్చి ప్లాంట్ అండి. బాగా నిండుగా కాస్తుంది. ఇది కొండ మిర్చి, ఎండల్లో కొంచెం డల్ అయినాయి, చిన్నగా అయిపోయినాయి ఎండల్లో. ఇప్పుడు పెద్దగా వస్తున్నాయి. ఇప్పుడు చూడండి కాయలు ఎంత బాగా వస్తున్నాయో. రిపోర్టింగ్ చేసాం కదా. అంతా కాయలు బాగా బాగా కారం ఉంటాయండి. ఇవి టేస్ట్ కూడా ఉంటున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మందార చెట్టు పెట్టున్నాము. ఇది కూడా గ్రాఫ్టింగేనండి. ఇలాగా మనకి కూరగాయలు ఇంకా పళ్ళ మొక్కల మధ్య మనకి పాలినేషన్ అవ్వట్లేదు, కాయలు నిలబడట్లేదు అనుకుంటే ఇలా ఫ్లవర్స్ ఉండే ప్లాంట్స్ పెట్టుకుంటే మంచిదండి. పాలినేషన్ అంటే తేనెటీగలు అట్రాక్ట్ అయ్యి పాలినేషన్ జరిగి ఆ కాయలు నిలబడతాయి అన్నమాట. ఇవి మేము దేవుడికి కోసుకుంటున్నాము. ఈ పక్కనే ఈ టబ్లో వచ్చి ద్రాక్ష చెట్టు పెట్టున్నామండి. ఇప్పుడు బాగా వస్తుంది ద్రాక్ష. ఈ ప్లాంట్ నల్ల ద్రాక్ష కదా, నల్ల ద్రాక్ష అంట అండి. ఇంకా పూత అయితే రాలేదు. ఒక మిరప చెట్టు ఉందండి. ఈ టబ్లో ఖాళీగా ఉందని చెప్పేసి చిన్న పాట్లో మిర్చి ప్లాంట్ వేస్తున్నామండి. వచ్చింది ఇది, ఎంత బాగా పెరిగిందోను. ఆ పాట్ ఇందులో పెట్టామండి. కొంచెం వేళ్ళు కిందకు వచ్చినా దీంట్లోకి పోతాయిలేని దీంట్లో పెట్టేసామండి దీన్ని. ఇదిగో దీనిలోనే మళ్ళీ కిరినీ చెట్టు మొలిసిందండి. కిరినీ మొక్క, కిరినీకాయ ఆ గింజలు పడి ఆ మొక్క వచ్చింది. దీంట్లో అల్లుకుంటుంది. ఇది ద్రాక్ష మొక్క అండి. ఇది కూడా ద్రాక్ష ప్లాంట్ తోటే అల్లుకుంటుందండి పైకి ఈ కిరినీకాయ. దీంతోటేనే ఆ తర్వాత ఇలా వెళ్ళడానికి ప్లేస్ ఉంటుంది. అక్కడ గ్యాప్ ఉంటుందండి మధ్యలో వాటరింగ్ చేయడానికి ఈ ప్లాంట్స్కి. ఈ రోజు చూపిస్తాను. ఇప్పుడు 3 వరుస పెట్టున్నాము. 3 rows ఉన్నాయండి ఇందులో. 1 2 3. ఇక్కడ చూసి వచ్చి బెండకాయలు అండి, బెండ చెట్లు. ఈ ప్లాంట్స్ పెట్టున్నాం ఇక్కడ. దీంట్లో ఒక పచ్చిమిర్చి కూడా ఉంది. ఇద్దాం మిరపకాయ ఉంది. 3 ఉన్నాయి ఇందులో. మిరపకాయ ఉంది ఇక్కడ ఒకటి. బెండ చెట్లు ఇంకా మిరప చెట్టు ఒకటి ఉందండి. ఇప్పుడు ఈ బెండకాయలు హార్వెస్ట్ చేస్తాము. చిన్న చెట్టు ఇక్కడ ఒక బెండకాయ ఉందండి. పెద్దగా లేతగానే ఉందండి. పెద్దది అవుతుంది చూద్దాం. ఇందులో మిర్చి ప్లాంట్ వేస్తున్నామండి. వంగ మొక్క కూడా ఉంది ఒకటి. ఇందులో వచ్చి ఇది వేరే పాట్లో ఉంటే ఇందులోకి మార్చాము ఈ బెండ ఈ ప్లాంట్. సొరకాయ దీనికి వచ్చి ఇప్పుడు ఇలాగా వస్తుందండి. ఇది ఫంగస్ లాగా. దీనికి పుల్ల మజ్జిగ కొడితే పోతుందంట, కొట్టాలి. ఇక్కడ చూడండి సొర చెట్టు. ఇందులో ఈ పాట్లో 2 ఉన్నాయండి. 3 ఉన్నాయి. ఇది సరిగా ఎదగట్లేదు. ఆ 2 బాగా వస్తున్నాయి. ఇది 15 x 15 ఇంచ్ పాట్ అనుకుంటాండి. ఇది పెద్దది అవుతుంది. ఈ 2 పోయినాయి. ఇది పాలినేషన్ జరగక అది పోయింది. ఇప్పుడు ఈ సొర పింద ఇది పెద్దదవుతుందండి. పైకి అల్లిస్తున్నాం ఇలాగా. ఇది నిలువు పందిరైతే ఇంకా బాగుంటుందండి. మరి పైకి వెళ్ళి అల్లుకోవడం కొంచెం కష్టం కదా. పక్కనే మందార మొక్క ఉందండి. అక్కడక్కడ మేము ఇలాగా పూల చెట్లు పెట్టుకుంటాము. దొండకాయలు ఉన్నాయి, పండిపోతాయి. ఈ దొండ తీగ వచ్చి ఈ టబ్లో ఉందండి. గ్రో బ్యాగ్ వచ్చి మేము కింద కట్ చేసేసాము, ఎందుకంటే రూట్స్ పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఈ టబ్లో పెట్టేసాము. కింద గ్రో బ్యాగ్కి కట్ చేసేసి ఇప్పుడు ఆ దొండ మొక్కకి రూట్స్ అక్కడ పెట్టుకోవడానికి సరిపోకపోతే ఈ టబ్లోకి వచ్చేస్తున్నాయి అన్నమాట. రూట్స్ కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ తీసుకుంటుంది. ఈ టబ్లోనే మేము ఈ బెండ మొక్కలు కూడా వేస్తున్నామండి. ఒక 2 ఉన్నాయి. ఇందులోనే నేను పొట్లకాయ ఈ చెట్టు వేసానండి. ఇది బాగా అల్లుకొని ఇప్పుడు ఇదంతా పైకి పాకేసి పిందెలు వస్తున్నాయండి.
ఇక్కడ చూడండి పొట్లకాయలు నిలబడుతుంది ఇది. ఇవి నిలబడతాయో లేదో చూడాలి. ఇక్కడ ఒకటి పండిపోతుందో నిలబడుతుందో చూద్దాం. దొండకాయలండి ఇవి. ఇక్కడ ఒక మొక్క పొట్లకాయ కింద ఉంది. ఇది నిలబడేటట్టుందా? దొండకాయలు కోసుకుంటున్నాను. ఇట్లా కోసుకుంటే వాళ్ళ మిద్ది మీద సింపుల్గా మిద్ది మీద ఇది ఇక్కడ ఒకటి మీరు కూడా వేసుకోండి, ఇట్లా కోసుకోండి ఎక్కువగా. చూడండి దొండకాయలు ఎంత బాగా వస్తున్నాయో. నీట్గా మన మిద్ది మీద మనమే కోసుకుంటాం కదా శుద్ధంగా. కూరగాయల మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలాగ మనం కూరగాయ మొక్కలు టెర్రస్ పైన పండించుకోవచ్చండి. కొంచెం ఫస్ట్ ఇక్కడ చూడండి ఇది బీరపాదండి. సొరపాదు కూడా ఉంది. అది వచ్చి అందులో ఒకే ఒక సొరపాదు ఉందండి. సొర కాదు సారీ కాకరపాదు ఉందండి. ఇందులో వచ్చి ఒకే ఒక్క బీరపాదు ఉందండి. అదే కాయలు కాస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి 3 కాయలు వచ్చాయి. ఎప్పుడు ఒక కాయ వస్తుంది, ఇప్పుడు 3 కాయలు వచ్చాయి. ఇక్కడ చూడండి హార్వెస్ట్ చేస్తున్నాము. కోసేస్తున్నానండి. మళ్ళీ వస్తాయి, ఎందుకంటే మళ్ళీ వస్తాయి పిందలేసి. కట్ చేసి మనం హార్వెస్ట్ చేస్తూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటాయి. పెద్దగానే వచ్చింది. కాకరకాయ కూడా బాగుంది. కాకరకాయ కూడా చాలా పెద్దగా వచ్చిందండి. ఇంతకు ముందు చిన్న చిన్నవి వచ్చాయి. ఏమైనా వర్షం పడితే ఎండలకు పాపం తట్టుకోలేకపోయినాయి. ఇవి ఎండాకాలం బాగా రాలేదండి, ఇప్పుడు బాగా వస్తున్నాయి. ఇక్కడ కూడా ఒక కాకరకాయ ఉంది, ఇక్కడ కూడా ఉందండి. ఇంకా కొంచెం పెద్ద అవ్వాలి. ఇప్పుడు ఈ బీరకాయ హార్వెస్ట్ చేస్తున్నాము. 2 బీరకాయలు అది వదిలేస్తున్నామండి. చిన్నగానే ఉంది, పెద్దదవుతుంది. ఇది కూడా ఇంకా పెద్దదవుతుందేమో, వదిలేస్తాము. ఇవి కూడా పెద్దదవుతాయి. ఈ రోలో 3 ఉంటాయి, 3 రోస్ ఉంటాయి కదా. ఇది 2వ అండి. ఇక్కడ చూడండి పచ్చ వంకాయలు ఎండల నుంచి తట్టుకొని ఇప్పుడిప్పుడే కొంచెం ఇప్పుడు బాగా వస్తున్నాయండి. తర్వాత ఇందులో మందార చెట్టు ఇంకా పచ్చిమిర్చి ఉందండి. ఇప్పుడు బాగా వస్తున్నాయి పచ్చిమిర్చి. ఇక్కడ చూడండి అంతా పిందలు. ఇది కోసేదే. ఇక్కడ అంతా ఉన్నాయండి, ఇక్కడ కూడా ఉన్నాయి. పెద్ద అవుతాయి. ఇది వచ్చి డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది వచ్చి ఈ టబ్లో నేను నారు పోసుకుంటానండి, ఖాళీగానే ఉంది ఇప్పుడు. ఇది వచ్చి ఇది కదా కర్పూరవల్లి అంటారు, వామాకు అంటారండి. ఇది మనకి గొంతులో నసగా అనిపించినప్పుడు, ఇది తిన్నామంటే కొంచెం జలుబు లక్షణాలు ఉన్నప్పుడు ఇది ఒక ఆకు కట్ చేసి తిన్నామంటే వెంటనే మనకి రిజల్ట్ కనిపిస్తుందండి. మాకైతే నస ఉండదు, ఏముండదు. నెక్స్ట్ డేకి మామూలు అయిపోతుంది. పుల్ల పుల్లగా ఉంటుందండి. ఇది ఘాటుగా కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది. జలుబుకి వాటికైతే చాలా బాగా పనిచేస్తుందండి. చిన్నపిల్లలకు కూడా ఇస్తారంట. చిన్నపిల్లలకు కూడా ఇస్తారు. తీసి ఇక్కడ చూడండి ఇది మామిడి అల్లం అండి. పసుపు మామిడి అల్లం సేమ్ ఒకేలాగా ఉంటాయి. అది ఆకు గిల్లు చూస్తే తెలుస్తుందంట అండి, అంటే వాసన రుచిని బట్టి ఇది అల్లమా లేకపోతే పసుపు అని. ఇది మామిడి అల్లం అండి. దీంట్లో ఒక సొర పాదు ఉందండి. ఈ పాట్లో వచ్చి ఈ సొర చెట్లు నేను ట్రాన్స్ప్లాంట్ చేశాను. ఇది వచ్చి డ్రాగన్. ఇవైతే చిన్నగానే ఉన్నాయండి, ఇంతకుముందు చూపించినావు కదా అవిగోండి. అవి వేసినప్పుడే ఇవి వేసాను, కానీ ఇవి ఇంత గ్రోత్ లేదనమాట, చిన్నగా నిదానంగా వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్నాయి. ఇవి వచ్చి డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది వర్షాలు పడిన తర్వాత ఇది వచ్చిందండి. ఇది వచ్చి ఈ బకెట్లో ఇదే ఉండింది. పెద్దదయ్యింది కొంచెం. తర్వాత ఇది వచ్చి క్యాప్సికమ్ అండి. పూత వస్తుంది, ఇంకా కాయలు రాలేదు. ఎప్పుడు వస్తుంది, నిలబడుతుంది. సీజన్ వచ్చినప్పుడు వస్తుందేమో. ఇది వచ్చి కిచిడి. ఇది కిచిడి అండి. ఇది కిచిడి ప్లాంట్ అండి. ఊరగాయ పెట్టుకుంటాం కదా. అమ్మ బత్తాయి, స్వీట్ బత్తాయి అలాగని కొన్ని తెస్తే అన్ని కిచిడి అయ్యాయండి. అవి గ్రాఫ్టింగ్ ప్లాంట్. ఇది ఇది దానిమ్మ. ఇక్కడ చూడండి నేను ఇంకో స్టాండ్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇవన్నమాట.
ఇవి బరువు మోస్తాయి, కానీ గాలి కొట్టినప్పుడు మాత్రం పాట్స్ పడిపోతాయండి, పగిలిపోతాయి. పాట్స్ కానీ వీక్గా ఉంటే ప్లాస్టిక్ తగ్గు ప్లాస్టిక్ అయితే. అందుకని మనం ఐరన్ స్టాండ్స్ వాడడమే బెస్ట్ అండి ఈ స్టాండ్స్ కంటే. అవి ఎత్తుగా ఉంటాయి, క్లీన్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి కాబట్టి. దీంట్లో ఈ గ్రో బ్యాగ్లో వచ్చి దానిమ్మ మేము దానిమ్మ గింజలు వేస్తే మొలిచిన చెట్టు అండి ఇది, దానిమ్మ చెట్టు. హైబ్రిడ్ ఉన్నట్టుంది. ఇందులోనే వంగ మొక్క వేసాము, కాయలు వచ్చాయి కదా మనకి. వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు ఆగిపోన్నది. ఇదండి ఈ రోలో ఉండే మొక్కలు, వాటి గురించి. ఇక్కడ చూడండి, అక్కడ ద్రాక్ష చెట్టు ఉంది కదా, అక్కడ నుంచి ఇక్కడికి వస్తే. ఏమండి ఇది మీకు ఇంతకు ముందు మేము తెంపుకున్నాం కదా గడ్డలు, అప్పుడు వేసినాయి మొక్కలు. ఇంతకుముందు హార్వెస్ట్ చేసామండి. వాటిని మళ్ళీ ఇగుర్లు ఏర్లున్న మొక్కని పెట్టాము దీంట్లో, అదే గడ్డని. హార్వెస్ట్ చేసిన దుంపల్నే ఒక 2-3 గుచ్చితే మళ్ళీ వచ్చేస్తాయి. ఇది ఇక్కడ ఒకటి ఉంది, ఒక 3 వచ్చినాయి. దీంట్లోనే వంగ మొలక మొలిసిందండి, అది ఇంకా కాయలు రాలేదు, పూత వస్తుంది. ఇది వచ్చి ఇదేమిది, ఇది మాడిపోయినట్టు ఉంటుందండి ఎండకి. ఇది ఏమని చెప్పించారు మా? దీని పేరు, ఈ ప్లాంట్ పేరు ఏదో ఉంది, వాటర్ యాపిల్ అని ఇచ్చారంటండి, కానీ నాకు అలా అనిపించట్లేదు. ఇంతకుముందు చాలా బాగా వచ్చింది, ఇప్పుడే కొంచెం ఆకులు మాడాయి అనమాట. ఎండల్లో మాడిపోయినాయండి, ఈ నీడను పెట్టాల్సింది, మేము పెట్టలేదు. ఎండలోనే ఉండిచ్చేలేక ఇందులోనే కిచెన్ వేస్ట్ లో పడి వాటర్ మెలాన్ ప్లాంట్ వచ్చిందండి. ఆ కాయ వచ్చింది చూడండి, పుచ్చకాయ. ఇంతకుముందు చూపించాం కదా, అదేనండి. ఇది పెద్ద అవుతుంది. ఆ తర్వాత ఈ పక్క ఈ రోలో వచ్చి అన్ని, ఇక్కడ చూడండి ఈ రోలో అంతా వచ్చి రోజ్ ప్లాంట్స్ పెట్టుంటాము. సమ్మర్లో ఇవి అసలు అంటే మేలో రాలేదండి, ఇప్పుడు చాలా బాగా వస్తాయి ఈ రోజ్ ఫ్లవర్స్ అయితే. చూడండి రోజ్ ప్లాంట్స్ ఈ రో అంతా ఉంటాయండి. ఇది బెండ చెట్టు, ఇవి కూడా రోజ్ ప్లాంట్సేనండి, ఇదంతా రోజ్ ప్లాంట్సే. ఇక్కడ వచ్చి రెయిన్ లిల్లీ పెట్టున్నాము, ఈ దుంపలు. ఇది రోజ్ ప్లాంటే. ఇది వచ్చి ఇన్సులిన్ ఆకండి, ఇప్పుడు బాగా వస్తుంది ఇన్సులిన్ చెట్టు. ఇందులో టొమాటో ప్లాంట్ వేస్తున్నాము. ఇవి వచ్చి ఎర్రగడ్డలండి, పెట్టి చాలా రోజులైంది, కానీ ఇప్పుడు బాగా వస్తున్నాయి అన్నమాట. వచ్చి ఇందులో టొమాటో చెట్టు ఉందండి, ఇంకా క్లమాటిస్ వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ ప్లాంట్ ఉంది. ఈ టొమాటో చెట్టు చూడండి, ఇక్కడ ఎంత పొడవు వచ్చిందో, ఇక్కడ వస్తున్నాయి కాయలు. ఈ పాట్లో వచ్చి అల్లమాండ ఈ ప్లాంట్ వేస్తున్నామండి. ఫ్లవర్స్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి, బీస్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. ఇందులో వచ్చి జేడ్ ప్లాంట్ అండి, ఇది. ఇప్పుడు కోసిన కూరగాయలు. ఇప్పుడు చూపించిన మొక్కలన్నీ ఇవ్వండి. ఆ మూల నుంచి ఇలా ఉంటుందన్నమాట. ఇలా మధ్యలో వెళ్ళి వాటరింగ్ చేయడానికి మొక్కలకి గ్యాప్స్ ఇచ్చుంటాము. కాకపోతే అవి నేను కంపోస్ట్ చేసుకునే కంపోస్ట్ బిన్స్ అండి, ఇంతకుముందు చాలా వీడియోస్ పెట్టాను కదా అవండి. పాట్స్లో చేస్తాను, ప్లాస్టిక్ బిన్స్లో చేస్తాను. ఇంకా ఇటు సైడ్ కూడా కొన్ని మొక్కలు పెట్టున్నాము, మొక్కలు పెట్టుంటామండి. చామంతి, ఇంకా ఇది వచ్చి నూరు వరహాలు.
ఇది వచ్చి అడీనియం అండి. ఇక్కడ కూరగాయ మొక్కలు ఏం పెట్టలేదు. ఆ తర్వాత ఇలా వస్తే ఇక్కడ మందార మొక్క ఉందండి. ఇది వచ్చి వంగ మొక్క, కాయలు వస్తున్నాయి చూడండి. ఇది హార్వెస్ట్ చేస్తూ ఉంటాం కదా ఈ వంగ మొక్కకి, ఈ వంకాయలు. ఇంకా పెద్దదవ్వాలి. ఇది వచ్చి టెక్సాస్ సేజ్ అంటారండి, లావెండర్ బెల్స్ అంటారు, బారోమీటర్ అంటారంట. ఇక్కడ లిల్లీ ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా మంచి వాసన వస్తాయి. ఇవి ఇప్పుడు బాగా వస్తాయండి, సమ్మర్లో రావు. ఇది ముద్దది, ఇది ముద్ద. పెట్టేస్తుంది. ఇక్కడ ఉంటాయి. ఇది వచ్చి నందివర్ధనం అండి, వెరిగేటెడ్ వెరైటీ. ఇది వచ్చి గోవర్ధనం అంట, మార్చాం కదా, గార్డీనియా అంటారు, గంధరాజ్ అంటారంట. ఈ టబ్లో మార్చామండి. ఇంతకుముందు గ్రో బ్యాగ్లో ఉండింది, ఇప్పుడు కోలుకుంటుంది, బాగా వస్తుంది, పచ్చగా వస్తున్నాయి ఆకులు. ఇది వచ్చి లవంగం చెట్టు. ఇది ఇంతకుముందు చూపించా కదండి, సంపెంగ. మార్చాం కదా, గ్రాఫ్టెడ్ ప్లాంట్ అండి, 2 కలర్స్ వస్తాయి. ఇది వచ్చి క్లోవ్స్ ప్లాంట్ అండి, లవంగం చెట్టు. ఇది వచ్చి రణపాల అంటండి, కిడ్నీ స్టోన్స్ ఉండే వాళ్ళకి మంచిదంట కదా. ఆకులు తింటే. ఇది వచ్చి మిర్చి నారు పోసాము. మిర్చి చూడండి, ఈ గ్రో బ్యాగ్లో వేసాము, అయినా కూడా బాగానే వస్తున్నాయి, కాయలు వస్తున్నాయి వీటికి. ఇది అంత హైట్ కూడా ఉండదు మట్టి, కానీ బాగా వస్తాయండి. ఇది వచ్చి కొండ ఉసిరికాయలు అంటాము, ఇది కూడా గ్రాఫ్టెడ్ ప్లాంటే. కట్ చేసేసాము మేము, ఇది ప్రూనింగ్ చేసామండి ఈ మధ్య, కట్ చేసాము. ఇక్కడ ఈ టబ్లో ఉంటుంది, చాలా పొడుగు పోయిందండి. ఇది కట్ చేసేసాము. 2 కమ్ములు చిగురులు వస్తున్నాయి, చిగురులు వస్తున్నాయి, కిందనే వస్తుంది కదా గుబురు, కానీ కట్ చేసేసాము, చాలా పొడుగు పోయింది. పూత వచ్చి ఇది జనవరిలో వస్తుంది కదమ్మా, వస్తుందో తెలియదు, వచ్చింది ఒకసారి. ఇది వచ్చి లెమన్ గ్రాస్ అండి, మంచి స్మెల్ ఉంటుంది, నిమ్మకాయ వాసన వస్తుంది, టీలో వేసుకుంటే బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది టీలో వేసుకుంటే, ఫ్లేవర్ కానీ. 2-3 ఆకులు తెంపుకోబోయి రోజు వేసుకుంటుంది, మంచి స్మెల్ వస్తుందండి. ఇక్కడ వచ్చి బిర్యానీ లీఫ్ ప్లాంట్ ఉందండి, ఇక్కడ బే లీఫ్ ప్లాంట్, బిర్యానీ ఆకు. ఈ పక్కన ఇది వచ్చి దానిమ్మ గింజలు వేస్తే వచ్చిన ప్లాంట్ అండి, హైబ్రిడ్ ఉన్నట్టుంది, కిందనే పూత వస్తుంది, ముందుగా వస్తుంది పూత. ఇదైతే ఖాళీగా ఉంది గ్రో బ్యాగ్. ఇది వచ్చి స్టార్ ఫ్రూట్ అండి, ఇదిగో స్టార్ ఫ్రూట్ చూడండి, పెద్దదవుతుంది. మనం వేసిన నెల కూడా కాలేదండి, 15 రోజులు పూత ఉండిందండి తీసుకొచ్చినప్పుడు, ఇప్పుడు ఆ పూతలు కాయలుగా మారుతున్నాయి. ఆ వెనకాల వచ్చి కస్తూరి చెట్టు అండి, ఇది పాట్లో ఉంటుంది. ఇక్కడ వచ్చి ఇది గోంగూర వేసున్నాము, హార్వెస్ట్ చేసాం కదా ఇంతకుముందు. ఇది వచ్చి మిర్చి ప్లాంట్ అండి, చిన్న పాట్లో వేసాము. ఈ టబ్లో వచ్చి వంకాయ మొలక వస్తుంది, వంగ మొక్క ఉంది, ఇంకా మందార మొక్క ఉంది, ఇంకా పచ్చిమిర్చి కాయలు చాలా వస్తాయండి ఈ పచ్చిమిర్చి ప్లాంట్కి అయితే. ఇంకా ఇది వచ్చి పచ్చిమిర్చి ప్లాంట్ అండి, మిరపకాయలేనండి, మొత్తం ఉన్నాయి, కింద నుంచి చాలా ఉన్నాయి, అటు పక్క నిండుగా ఉన్నాయండి మిరపకాయలు, లోపలంతా ఇదంతా. ఇది వచ్చి ఈ మధ్య తీసుకొచ్చిన పంపర్ పన్స్ అండి, ఆకులు ఇక్కడ మేము రిపోర్టింగ్ చేసిన తర్వాత వచ్చినవండి ఇవి. ఇది ఎల్లో కలర్ మందార చెట్టు, ఇది ఎల్లో కలర్ పూస్తుందండి, చాలా పెద్దగా వస్తాయి ఫ్లవర్స్ అయితే, మధ్యలో రెడ్ వస్తుంది, భలే ఉంటుంది. ఈ పిండి నల్లి పడుతుంది. ఇది వచ్చి పచ్చిమిర్చి అండి, ఇది వేసి కూడా ఒక 8 months అవుతుంది, ఇప్పుడు మళ్ళీ పూత వస్తుంది. ఇక్కడ వచ్చి మేము ఈ గ్రో బ్యాగ్లో ఎరువు తయారు చేసుకుంటామండి, అంటే టెర్రస్ పైన వచ్చిన మొక్కలు, కిచెన్ వేస్ట్
అంతా లేయర్స్ వేస్తాము. ఫస్ట్ ఒక లేయర్ మట్టి వేసి దానిపైన కిచెన్ వేస్ట్ అంతా వేస్తూ వస్తుంటే అడుగును మనకి ఎరువు తయారవుతూ ఉంటుందండి. అది తీసుకొని మళ్ళీ మనము పైన వేస్తూ ఉండొచ్చు కిచెన్ వేస్ట్, ఇంకా టెర్రస్ పైన వచ్చిన తీసేసిన మొక్కలు. ఇంకా ఇలా చూడండి, ఈ పక్కన వచ్చి ఇది నిమ్మ మొక్క అండి, అది వచ్చి చింత చెట్టు, ఇది వచ్చి కిచిడి అండి. బాగుంటుందండి. రెండు ఒకసారి మేము తీసుకొచ్చిన తర్వాత ఒక కాయ వచ్చింది. ఇప్పుడు అయితే ఒక 8 కాయలు వచ్చేసాయి. కోసేనా కోసేస్తా. ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేసాము. మంచి వాసన. అన్నీ ఉన్నాయి కాబట్టి చిన్న చెట్టు బలం సరిపోదని కోసేస్తున్నాను తొందరగా. ఇవన్న పెద్దవి అవుతాయి, బాగా మంచి స్మెల్ వస్తుందండి. ఇది ఒకే దగ్గర ఇన్ని ఉంటే చిన్న చెట్టు కదా, బలం సరిపోదని చెప్పేసి ఒకటి కోసేసాము. అవి పెద్దగా ఇది కూడా కోసేస్తా, అవి పెద్దవి అవుతాయి. చిన్నది కదా మొక్క. ఇక్కడ వచ్చి గ్రో బ్యాగ్ ఖాళీ అయితే కిచెన్ వేస్ట్లో పడి మొలిచాయండి పుచ్చ చెట్లు. ఇవి అలాగే వదిలేసాము, ఇంకా వీటికి కాయలు రాలేదు. ఇది మందార చెట్టు అండి, ఇది సపోటా ప్లాంట్ అండి. ఇది ఇప్పుడే దీంట్లో మార్చిన తర్వాత ఇది ఇప్పుడే పూత వస్తూ ఉంది. ఇందులోకి రిపోర్టింగ్ చేసామండి. ఎగురు వచ్చే దగ్గర అంతా పూత వస్తుంది. పూత వస్తుంది చెట్టు అంతా. పూత. ఇది కూడా గ్రాఫ్టింగ్ ప్లాంటేనండి. మొత్తం పూత వస్తుంది. పెద్దదైంది కొంచెం. ఈసారి అన్న నిలబడతాయేమో కాయలు, చూద్దాం. మనం వేసి సంవత్సరం అయిందంటే ఒక 2 కాయలు కోసుకున్నామండి. సంవత్సరం అయిందంటే ఈ ప్లాంట్ వేసిన తర్వాత సంవత్సరం అయిందండి ఈ ప్లాంట్ తీసుకొచ్చి వేసి. పోతేస్తుంది బాగా. ఆ రోలో ఇప్పుడు నేను చూపించిన ప్లాంట్స్ ఉంటాయండి. తెగులు రాదు, ఏది రాదు. బాగా ఈ సపోటా చెట్టుకైతే అసలు తెగులే రాదండి. ఎప్పుడు ఇట్టే ఉంటుందండి. నేను తీసుకొచ్చినప్పటి నుంచి ఏం రాలేదు. ఈ మధ్యలో ఇలా గ్యాప్ ఇచ్చామండి వాటరింగ్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి. ఇందులో వంగ మొక్క ఉంది ఈ పాట్లో. ఇందులో కూడా వంగ మొక్కే వేస్తున్నాము. ఈ పెయింట్ బకెట్లో వచ్చి ఈ దానిమ్మ మొక్క వేసామండి. ఇంకా కాయలు అయితే రాలేదు. ఇది నర్సరీ నుంచి తీసుకొచ్చింది. ఇక్కడ ఈ పాట్లో వచ్చి దోస మొక్కలు ఉన్నాయండి. ఇంతకుముందు హార్వెస్ట్ చేసాము, ఇంకొకటి ఉంది. హార్వెస్ట్ చేస్తామా? చేసేస్తాం. ఇక్కడ ఉంది, పండిపోతుంది, కోసేస్తాం. ఇది కిచెన్ వేస్ట్లో పడి మొలిచిన దోస మొక్క అండి. ఇది ఇప్పుడు హార్వెస్ట్ చేసుకున్నాము. సాంబార్ పెద్దదిగా వచ్చింది కొంచెం. ఉంటున్నాయి కూడా. ఇదిగోండి సెంటు సన్నజాజుల మొక్క అని చెప్పాను కదా, ఇదండి. ఇప్పుడు బాగా వస్తుంది, మొగ్గలు బాగా వేస్తుంది, గుత్తులు గుత్తులుగానే. ఆకులు కొంచెం ఆకులు లేవు, డల్గా ఉన్నాయి ఆకులు. దీని నిమ్మ మొక్క అండి. ఇప్పుడు ఇవి నిలబడ్డాయి చూడండి, పూత కాయలుగా వస్తుంది. ఇది చిన్న పాట్ అండి. ఇందులో మేము కరివేప ఈ మొక్క వేసి చాలా రోజులైంది. ఇప్పుడు బాగా వస్తుంది ఇది. ఇక్కడ చూడండి, ఇది మిర్చి ప్లాంట్. ఇప్పుడు బాగా వస్తున్నాయండి మిర్చి. ఇందులో వంగ మొక్క వేస్తున్నాము. ఇందులో 2 టమాటా మొక్కలు. ఇది వచ్చి పాలకూర అండి. ఈ సీతాఫలం వచ్చి మనం వేసింది కదమ్మా, ఇది వచ్చి మేము వేసిన సీతాఫలం అండి. గింజలు వేస్తే పడి మొలిచింది. అది పగిలిపోయింది, మార్చాలి దాన్ని. ఇది వచ్చి పాలకూర. వేరే దాంట్లోంచి తీసి దీంట్లో వేస్తే ఎండల్లో ఎండిపోయింది. ఇప్పుడేమో పచ్చి ఉంది. పాలకూర. ఇది వచ్చి ఇంతకుముందు గ్రో బ్యాగ్లో మిరప మొక్కలు చూపించా కదండి, అందులో నుంచి తీసి ఇందులో వేసాము. ఇది ట్రాన్స్ప్లాంట్ షాక్లో ఉంది, వస్తుందో లేదో చూడాలి. ఇది వచ్చి టమాటో మొక్క అండి, ఇందులో వేస్తున్నాము. ఇది వచ్చి వంగ మొక్క అండి, గ్రో బ్యాగ్లో వేస్తున్నాము. ఇక్కడ చూడండి ఇప్పుడు వస్తున్నాయి వంకాయలు. అందులో వచ్చి మిర్చి ప్లాంట్ ఉంది, పెయింట్ బకెట్ అది. బెండ మొక్క ఉంది.
ఈ పాట్లో చిన్న పాట్ అండి, వంగ మొక్క ఉంది, వస్తుందో రాదో చూడాలి. ఇవి మొన్ననే పెట్టాము. ఇది మొన్న వేసినండి. తీసి మొలకలు ఇందులో నారు పోసి వంగ మొక్కలు ఇందులో ఒకటి ట్రాన్స్ప్లాంట్ చేసాము. అక్కడ టమాటా మొక్కలు పెట్టాయి ఈరోజు నేను. ఈ టమాటా మొక్కలు ఈరోజు వేసిందంట అమ్మ. ఇది వచ్చి గంగవాయిల్ ఆకండి, టబ్లో ఉంటుంది. ఇంకా మొక్క ఇందులో కూడా గంగవాయిలాకే ఉంటుంది. ఈ పాట్లో వచ్చి ఒక 2 వంగ మొక్కలు ఉన్నట్టున్నాయి. ఈ పాట్లో కూడా వంగ మొక్క ఉంది. ఇది వచ్చి తంబకాయలండి, పూత వస్తుంది ఇప్పుడే. ఇందులో మిర్చి ప్లాంట్ వేసిన, దీన్ని మార్చాం కదా, ఇది ఇప్పుడే మళ్ళీ మొక్క ట్రాన్స్ప్లాంట్ చేసామండి. ఇది ఇప్పుడే షాక్లో ఉన్నట్టుంది, ఇప్పుడు బాగా వస్తుంది. చెట్టు అంతా మొగ్గలు ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి. అంటే ఇది మార్చిన దానివల్ల షాప్లో ఉంది కొంచెం. ఇది తంబ చెట్టు అండి, పూత వస్తుంది చూడండి. ఆ గడ్డలు తీసుకొని చాంగడ్డలు ఇప్పుడు వస్తుంది అది. తంబకాయ ఉన్న ఈ గ్రో బ్యాగ్లోనే చామగడ్డలు వేసున్నామండి. చాలా రోజులు అలాగే ఉండింది కానీ ఇప్పుడు వస్తున్నాయి మొలకలు. ఎండర్లంతా అక్కడి నుంచి ఇప్పుడు చూపించిన మొక్కలన్నీ ఇలా పెట్టున్నామండి. మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంటుంది. సైడ్ మొక్కలు వచ్చి ఇవ్వండి, ఇలా అరేంజ్ చేసుకున్నాము. ఇవి వచ్చి నా కంపోస్ట్ బిన్స్ అండి. పాట్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ టబ్స్ ఉన్నాయి, పెయింట్ బకెట్స్ ఉన్నాయి. ఇవి ట్యాప్ పెట్టుండేది, ఇది ట్యాప్ పెట్టలేదండి, ఇది కూడా పెట్టలేదు. ఇది వచ్చి పాట్ అండి, ఇంతకు ముందు కంపోస్ట్ చేశాను కదా, ఇందులో చూడండి మళ్ళీ కంపోస్ట్ అవుతుంది. పాట్లో చాలా బాగా అవుతుందండి. ఈ కంపోస్ట్ బిన్స్ వచ్చి ఇటు సైడ్ పెట్టుంటాము. ఇక్కడ వాటర్ వస్తుంది కదా, చూపిస్తాము. ఇక్కడ చూడండి కింద ఈ లిక్విడ్ వస్తుంది కదా మనం కంపోస్ట్ చేసేటప్పుడు, ఈ లిక్విడ్ని ఇందులో స్టోర్ చేసుకుని మన మొక్కలకి వారానికి ఒకసారి ఇస్తూ ఉంటామండి. ఇంకా ఇవి వచ్చి మనము మొక్క పెట్టేటప్పుడు స్టోన్స్ పెట్టుకుంటాం కదా, అవి ఇందులో వేసుకుంటాము. పాట్కి అడుగున స్టోన్స్ పెడతాం కదండి, అవి. ఇదండి మా టెర్రస్ గార్డెన్. చిన్నదే, మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, మీడియం అన్నమాట. అన్ని పాట్స్ కలిపి, గ్రో బ్యాగ్స్, పాట్స్ అన్నీ కలిపి ఒక 200, 150 ఉంటాయేమో కదమ్మా, 150, 160 దాకా ఉంటాయండి. మేము టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయి ఉంటుంది కదా, 1 సంవత్సరం అయి ఉంటుందండి, 1 ఇయర్ అయి ఉంటుంది. ఇప్పటి వరకు అయితే కూరగాయలు చాలా బాగా వచ్చాయండి. ఆకుకూరలు కానీ, బెండకాయ, ఆకుకూరలు, సొర, బీర, కాకర, బెండ చాలా బాగా వస్తున్నాయండి. మేము ఫస్ట్లో అయితే చాలా చిన్నగా స్టార్ట్ చేసాము. టెర్రస్ పైకి కొన్ని పాట్స్ తెచ్చుకున్నామండి. అలా ఒక్కొక్కటి పెంచుకుంటూ పోతే ఇప్పుడు ఇన్ని పాట్స్ ఇంకా గ్రో బ్యాగ్స్ అయ్యాయి అన్నమాట. మీరు కూడా చిన్నగా స్టార్ట్ చేయండి, అదే పెద్దదైపోతుంది. ఇంట్రెస్ట్ ఉంటే చాలండి. ఆరోగ్యమైన ఆకుకూరలు, కూరగాయలు తినొచ్చు, మనము హెల్దీ ఫుడ్ తినొచ్చు. ఫస్ట్లో కొంచెం కష్టం అనిపిస్తుందేమో, తర్వాత ఏమనిపించదు, తర్వాత అలవాటు అయిపోతుంది. పురుగు మందులు లేకుండా మనం ఇలాగా పండించుకొని బతికేదాకా తినొచ్చండి హాయిగా. ఇంట్లోనే మనం టెర్రస్ పైకి వచ్చి కూరగాయల మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అందులో ఇలా కరోనా ఉండే టైంలో అయితే చాలా కష్టం కదా, కాబట్టి మనము ఇంటి బాల్కనీలో కానీ, టెర్రస్ పైన కానీ ఇలా కొంచెం ప్లేస్ ఉన్నా చాలండి, కొన్ని కూరగాయల మొక్కలు
పాదులు, ఈశ్వర, బీర, కాకర ఇలాంటివి వేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి. దొండ, మిర్చి పచ్చిమిర్చి, బాగా వస్తున్నాయి. పచ్చిమిర్చి ఇప్పుడు పుదీనా, అన్నిటికీ మట్టి, పశువుల ఎరువు ఉంటే చాలండి, మన మొక్కలు చాలా బాగా పెంచుకోవచ్చు. ఇదండి ఈరోజు మేము చేసిన హార్వెస్టింగ్. ఈరోజు అన్ని రకరకాలు చాలా బాగుందండి హార్వెస్టింగ్. మామిడికాయ వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అయితే. రకరకాల కూరగాయలు, కిచిడి. ఇదండి ఈరోజు మేము గార్డెన్ టూర్ చేస్తూ హార్వెస్ట్ చేసిన కూరగాయలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.